ఎంపీ ఎలక్షన్పై బీజేపీ ఫోకస్. మెజారిటీ సీట్లో గెలుపు కోసం వ్యూహాలు. 10కి పైగా సీట్లు గెలిచి మోడీ గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్న టీబీజేపీ. అందుకోసం కార్యాచరణ రూపొందిస్తున్న వైనం. నేడు బీజేపీ ఎంపీ అభ్యర్థులతో కిషన్ రెడ్డి సమావేశం. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సూచనలు చేసే ఛాన్స్. ఇప్పటికే 15 మందికి టికెట్లు. నేడు రేపు మరో 2 స్థానాలు కూడా ప్రకటించే అవకాశం కనబడతా ఉంది. సో ఖచ్చితంగా బీజేపీ బలమైనటువంటి సీట్ల మొదటి స్థానంలో ఉంటుంది, రాసి పెట్టుకోండి. కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో ఉంటుంది. ఇక పాత 4 సీట్లతో పాటు మల్కాజ్గిరి, చేవెళ్ళ, మెదక్, జైరాబాదు, చాలా చోట్ల కూడా వరంగల్, ఇలాంటి చోట్ల కూడా గెలిచేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నట్టు కూడా మనకైతే క్లియర్ తెలుస్తుంది. మహబూబ్ నగర్ కూడా గెలుస్తుంది, నాగర్ కర్నూలు గెలిచే అవకాశం ఉంది. అన్ని బలమైనటువంటి క్యాండిడేట్లే వాళ్ళు చూజ్ చేస్తూ ఉన్నారు. అన్నిట్లలో కూడా మరి 10కి పైగా గెలిచే అవకాశం కూడా బలంగా ఉన్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తోంది. అందులో నో డౌట్. ఎంపీ ఎలక్షన్పై బీజేపీ ఫోకస్. మెజారిటీ సీట్లో గెలుపు కోసం వ్యూహాలు. 10కి పైగా సీట్లు గెలిచి మోడీ గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్న టీబీజేపీ. అందుకోసం కార్యాచరణ రూపొందిస్తున్న వైనం. నేడు బీజేపీ ఎంపీ అభ్యర్థులతో కిషన్ రెడ్డి సమావేశం. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సూచనలు చేసే ఛాన్స్. ఇప్పటికే 15 మందికి టికెట్లు. నేడు రేపు మరో 2 స్థానాలు కూడా ప్రకటించే అవకాశం కనబడతా ఉంది. సో ఖచ్చితంగా బీజేపీ బలమైనటువంటి సీట్ల మొదటి స్థానంలో ఉంటుంది, రాసి పెట్టుకోండి. కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో ఉంటుంది. ఇక పాత 4 సీట్లతో పాటు మల్కాజ్గిరి, చేవెళ్ళ, మెదక్, జైరాబాదు, చాలా చోట్ల కూడా వరంగల్, ఇలాంటి చోట్ల కూడా గెలిచేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నట్టు కూడా మనకైతే క్లియర్ తెలుస్తుంది. మహబూబ్ నగర్ కూడా గెలుస్తుంది, నాగర్ కర్నూలు గెలిచే అవకాశం ఉంది. అన్ని బలమైనటువంటి క్యాండిడేట్లే వాళ్ళు చూజ్ చేస్తూ ఉన్నారు. అన్నిట్లలో కూడా మరి 10కి పైగా గెలిచే అవకాశం కూడా బలంగా ఉన్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తోంది. అందులో నో డౌట్.